బాగా టేస్ట్ అప్పుడు నువ్వే పంపిస్తాం నువ్వు కొనుక్కు బట్టలు ఇస్తాం 3 జతలు షూలు ఇస్తావు నో పైసా డబ్బులు పైసా తీసుకొని మేమే ఇస్తాం అమ్మఒడి సార్ మనమే ఇస్తాం అమ్మా మేమే 15,000 ఇస్తాం నీకు సంవత్సరానికి నీ బిడ్డని మా బడికి పంపిస్తే మేమే 15,000 అమ్మఒడి కింద ఇస్తాం అసలు ఇంతకన్నా ఆలోచించు ఉన్నటువంటి వ్యక్తిగా చూసి పెట్టాను మన బడి కనపడాలి ఎలా మీరు సార్ చెప్పండి సార్ ఈరోజు కొత్తపల్లి యొక్క కార్యక్రమం గురించి. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మన రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరి ఈ సంవత్సరం 2026-27 విద్యా సంవత్సరంలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ కింద వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గౌరవ పెద్దలు హానరబుల్ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు అట్లాగే హానరబుల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మేము ఈ నెల 13 నుంచి కూడా మేము బడి పిలుస్తున్న ప్రోగ్రాన్ని మరి మండలంలో అన్ని పాఠశాలలో చిల్డ్రన్స్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. దాంట్లో 3+ చిల్డ్రన్ 5+ చిల్డ్రన్ని అడ్మిషన్ చేసుకోవడం జరిగింది. ఇంతవరకు 5+ వాళ్ళని 482 మందిని మేము అడ్మిట్ చేసుకోవడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలో. అట్లాగే నాన్ అంగన్వాడీస్ బయట పిల్లల్ని 364 మందిని 6th క్లాస్లో హై స్కూల్స్లో మేము ఎన్రోల్మెంట్ చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమాన్ని మండలంలో చాలా విజయవంతంగా పై ఉన్నతాధికారుల యొక్క మా ఆర్జేడీ గారు అట్లాగే మా డిఓ గారు డిప్యూటీఓ గారు ఆదేశాల మేరకు మేము ఫీల్డ్ లెవెల్లో మేము ఎంఈఓలుగా మా హెచ్ఎంస్ యొక్క సహాయ సహకారాలతోటి అట్లాగే అంగన్వాడీ సూపర్వైజర్ల యొక్క సహాయ సహకారంతో లోకల్గా ఉండేటువంటి ప్రజాప్రతినిధుల యొక్క సహాయ సహకారంతో మేము స్కూల్స్లో ఈ సంవత్సరం ఎన్రోల్మెంట్ డ్రైవ్ సక్సెస్ఫుల్గా విజయవంతంగా పూర్తి చేశాము. మరియు రేపు స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ మంది పిల్లల్ని మన ప్రభుత్వ పాఠశాలలో మాకు ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం కొంతమంది పిల్లలు 5+ చిల్డ్రన్ తర్వాత 6వ తరగతికి 7వ తరగతికి 8వ తరగతికి కూడా ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా మన పాఠశాలలోకి చేరడానికి ఆసక్తి చూపుతున్నట్టుగా మాకు మరి ఫీల్డ్ లెవెల్లో హెచ్ఎంస్ నుంచి మాకు సమాచారం ఉంది. అలాంటి పిల్లలను ఖచ్చితంగా గుర్తించి ఆ ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలను కూడా మేము మా ప్రభుత్వ పాఠశాలలో మరి చేర్పించుకుంటాం. అట్లాగే నాణ్యమైనటువంటి ఉన్నతమైనటువంటి విద్యా లక్ష్యాలను నిర్దేశించుకొని జీవితాలకు కానీ భవిష్యత్తుకు కానీ మంచి భరోసాతో పాటుగా మేము మా పిల్లల్ని మేము చూసుకుంటాం. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మరి పిల్లలకి 21 రకాల కిట్స్ మేము ప్రతి సంవత్సరం మరి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలకి ఇస్తున్నాం. 21 రకాల కిట్స్, వాటిలో ముఖ్యంగా బట్టలు కానీ పుస్తకాలు కానీ తర్వాత షూస్ కానీ తర్వాత టైల్ కానీ తర్వాత ఇవన్నీ కూడా 21 రకాల పరితమైనటువంటి మేము స్కూల్స్లో ఇస్తున్నాం. దీనికి తోడుగా తల్లికి వందనం మేము మరి సంవత్సరానికి ప్రతి పిల్లవాడికి 13,000 రూపాయలని మేము వాళ్ళ తల్లుల యొక్క అకౌంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది. దీనికి తోడుగా మేము వాటితో కూడినటువంటి రోజుకు ఒక రకం కర్రీలతో కూరలతోటి రుచికరమైనటువంటి నాణ్యమైనటువంటి భోజనం కూడా ఇస్తున్నాం. ఈ సందర్భంగా మేము తెలియజేయటం ఏంటంటే మీ తల్లిదండ్రులకు కూడా తెలియజేయటం ఏంటంటే మీ బిడ్డల్ని మా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. నాణ్యమైన విద్యతో పాటు మీ పిల్లల భవిష్యత్తుకి భరోసా ఇస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం.